హలో అండి. ఈ వీడియోలో 'బీ యువర్ నైట్' నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్‌కి ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే చాంగ్ వచ్చేసి రాన్‌కి టింగ్ డోంగ్ ఎలా అయితే డాన్స్ చేస్తాడో జియా తోటి సేమ్ ఆ మూవ్స్ డాన్స్ మూవ్స్ అని నేర్పిస్తుంది కదా! సో, అది అయిన తర్వాత టింగ్ డాంగ్ ఎలా డ్రింక్ చేస్తాడో జియా తోటి, ఏమేం టైప్ ఆల్కహాల్ డ్రింక్ చేస్తాడో అవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ నువ్వు డ్రింక్ చేయగలవా ఎక్కువ అంటే, ఆఫ్‌కోర్స్ చేస్తా అన్నట్టు రాన్ చెప్తాడు. ఇది ట్రై చేయని చెప్పేసి వన్ బై వన్ డ్రింక్ ఇస్తూ ఉంటుందనమాట. గ్లాస్ ఎలా హోల్డ్ చేయాలో టింగ్ డాంగ్ లాగా జియాకి డౌట్ రాకుండా. తనేమో రానేమో ఒకటి తర్వాత ఒకటి టేస్ట్ చేస్తూ సో, తనకి పడేవే గుర్తుపెట్టుకుంటాడనమాట. నేమ్స్ అవే తాగుతాం తన ముందు అని చెప్పేసి డౌట్ రాకుండా. సో, జియా ముందు. తను కూడా ఇక్కడ డ్రింక్ చేస్తూ ఉంటుంది. మన చంగ్ కూడా రాన్‌తో కలిసి. సో, తనొక క్వెషన్ అడుగుతుంది. మీ అబ్బాయిలందరికీ ఇలాంటి అమ్మాయిలంటే చాలా ఇష్టం కదా! అంటే, ఎలాంటి అమ్మాయిలు అన్నట్టు క్వెషన్ చేస్తాడు రాన్. జియా ఫోటో చూపించి, ఇలాంటి అమ్మాయిలే తిని గురించే మాట్లాడుతున్నానంటే, నేనెక్కడ చెప్పాను నాకిష్టం అని చెప్పేసి, తనేం నాకిష్టం లేదన్నట్టు క్లియర్‌గా చెప్తాడనమాట. తర్వాత నేను అన్నట్టు క్వెషన్ చేస్తే, తనేమో నువ్వు నా టైప్ కాదు అన్నట్టు చెప్తాడు. ఇక డ్రింక్ చేస్తూ ఉంటారు. కాసేపు ఆగిన తర్వాత "నువ్విక్కడికెందుకొచ్చావు అసలా? ఇక్కడ ఈ ప్లేస్‌కి" నేను చెప్పగానే అగ్రీ చేసి, "నీ గోల్ ఏంటి? అసల ఏం అచీవ్ చేయడానికి ఇక్కడికొచ్చావు?" అన్నట్టు క్వెషన్ చేస్తుందనమాట రాన్‌ని. రాన్ వచ్చేసి, "నీకది తెలియాలా? కొంచెం దగ్గరికి రా సీక్రెట్‌గా చెప్తానని" చెప్పేసి దగ్గరికి రా అని పిలుస్తాడనమాట. సో, తన దగ్గరికొస్తుంది ఏదైనా చెప్తాడేమో అని చెప్పేసి బాగా డ్రింక్ చేస్తున్నాడు కదా! ఇక తన మీద అలానే పడిపోతాడు. నిద్రపోతాడు ఇక పాపం ఆ రోజు. నెక్స్ట్ డే పార్టీ ఉంది కదా! న్యూ ఫెయిరీ బిల్డింగ్‌లో సో, ఆ పార్టీకి మన రాన్ వచ్చేసి రెడీ అవుతూ ఉంటాడనమాట. రెడీ అవుతూ ఉంటే అప్పుడే అక్కడికి చంగొచ్చేసి, "నువ్వు ఎక్కువ మందు తాగలేవనుకుంటా కదా!" అంటే, "ఆహా! ఏదో నైట్ అలా జరిగిపోయిందిలే" అన్నట్టు చెప్తాడనమాట. ఎందుకంటే, "నీ అంత కాదులే నువ్వు నాకన్నా ఎక్కువ సేపే ఉన్నావు కదా! నీలా నేను హోల్డ్ చేయలేకపోయాను. నిజమే కరెక్టే" అన్నట్టు తను ఒప్పుకుంటాడు. జియాకి నేను నీతో కలిసి తను డాన్స్ చేయడానికి ఒక డ్రెస్ తీసుకున్నాను. సో, ఇది తనకి నువ్వు గిఫ్ట్‌గా ఇవ్వు అని చెప్పేసి ఒక డ్రెస్ ఇస్తుంది. నేను కూడా నీకొక డ్రెస్ తీసుకొచ్చాను. సో, నువ్వు కూడా నాతో పాటు పార్టీకి రా అని చెప్పేసి ఆ డ్రెస్ ఇస్తాడు. ఇది నువ్వెప్పుడు కొన్నావంటే, నువ్వు నాకు షాప్ చేస్తూ ఉన్నావు కదా! సో, ఆ గ్యాప్‌లో నేను కూడా వెళ్లి నీకు షాప్ చేశానులే అన్నట్టు తను చెప్తాడనమాట. సరే అని చెప్పేసి, సరే ఇద్దరం డ్రెస్ చేంజ్ చేసుకుందాం అని చెప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని తనొస్తూ ఉంటే తనని చూసి, వావ్! సూపర్‌గా ఉన్నావు అన్నట్టు అంటాడనమాట. తనంత బావుంటుంది. ఇక దగ్గరకొచ్చేసి టైమవుతుంది కదా! నేను ఆల్రెడీ తనకి చెప్పాను నా అసిస్టెంట్‌కి 2 వీఐపీ కార్డ్స్ ఇవ్వమని చెప్పి అన్నట్టు మనిద్దరి కోసం అన్నట్టు అడిగితే, "ఏంటి టింగ్ డాంగ్‌కి వీఐపీ కార్డ్ కావాలా? జియా బిల్డింగ్‌లోకి ఎంటర్ అవ్వడానికి? అవసరం లేదనుకుంటా పద వెళ్దాం" అని చెప్పేసి ఇద్దరు స్టార్ట్ అవుతారు. అక్కడికి వెళ్ళగానే లోపలికి కార్డ్ చూపించకుండా మన రాన్ వచ్చేసి లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఆపుతాడనమాట. "ఏంటి సార్ మీరు కార్డ్ లేకుండా లోపలికెళ్ళడానికి ఎలౌ లేదా?" అయినా కూడా తను అడుగులేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. సెక్యూరిటీ గార్డ్ ఏమో ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే జియా లోపల నుండి వస్తుందనమాట. "ఓహ్! నువ్వా?" అని చెప్పేసి సెక్యూరిటీ గార్డ్‌ని వెళ్ళిపోమని చెప్పేసి వెంటనే దగ్గరికి వెళ్ళిపోయి అతని చేయి పట్టుకొని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. దూరం నుండి ఇదంతా మన చంగ్ కూడా చూస్తూ ఉంటుందనమాట. తనతో వచ్చిన జిన్యీ కూడా. సో, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోయావనుకున్నాను. నీ మ్యారేజ్ అయిన తర్వాత కూడా వస్తావని అస్సలనుకోలేదంటే, నిన్నెలా మర్చిపోతాను, ఈరోజు నీ బర్త్‌డే కదా! అస్సలు మర్చిపోలేదు అన్నట్టు తను చెప్తాడనమాట. జియా చాలా హ్యాపీగా ఫీలయ్యి, లోపలికి వెళ్ళిపోయి మనం డాన్స్ చేద్దాం ఎప్పటిలాగే. సో, సేమ్ స్టెప్సే అని చెప్పేసి లైట్ ఆఫ్ చేసి సాంగ్ ప్లే చేయమని చెప్తుంది. డాన్స్ స్టార్ట్ చేస్తుందనమాట. ఇద్దరు కలిసి ఎలాగో ఆల్రెడీ తనకి చంగ్ ప్రాక్టీస్ చేయిస్తుంది కదా! రాన్‌కి. టింగ్ డాంగ్ ఎలా చేస్తాడో సేమ్ అవే మూవ్స్ కాబట్టి ఈజీగా డాన్స్ చేస్తాడనమాట. తడబడకుండా నీట్‌గానే చేస్తాడు ఈసారి. డాన్స్ చేసేప్పుడు మన రానేమో ఎంతసేపటికి జియాతో చేస్తూ ఉన్నా కూడా తను చంగ్‌ని ఊహించుకొని డాన్స్ చేస్తూ ఉంటాడు. చంగ్‌తో చేస్తున్నట్టే ఫీల్ అవుతూ ఉంటాడనమాట. డాన్స్ అయిపోయిన తర్వాత లైట్స్ ఆన్ చేసిన తర్వాత జియా వచ్చేసి తన దగ్గరికొచ్చేసి, "నీలో ఏదో మార్పొచ్చిందంటే ఏంటి అదంటే, ఇంతకు ముందు కన్నా నీ వాయిస్ చాలా సెక్సీగా ఉంది" అన్నట్టు తను చెప్తుంది. ఈ డాన్స్ అంతా కూడా మన చంగ్ అక్కడ దూరం తను కూడా పార్టీకొస్తుంది కదా! దూరం నుండి చూస్తూనే ఉంటుందనమాట. అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. జియా డాన్స్ అయిపోయిన తర్వాత తనని పైకి రూమ్‌లోకి తీసుకెళ్తూ ఉంటుందనమాట రాన్‌ని. సో, రూమ్‌లోకి తీసుకెళ్తూ ఉంటే వీళ్ళు ఫాలో అవ్వకుండా అక్కడే ఉండిపోతారు. ఇక రాన్ హ్యాండిల్ చేస్తాడులే అని చెప్పేసి చంగ్ తనని ఫాలో అవ్వదు. "నీకు మ్యారేజ్ అయింది కదా! ఇంక రావని చెప్పేసి అనుకున్నాను నా రూమ్ లోపలికి. అయినా వచ్చావంటే నీకు తెలీదా తనంటే నాకిష్టం లేదని చెప్పేసి అయినా ఏంటంటావు? అది నాకిష్టం లేని మ్యారేజ్ అని తెలుసు కూడా" అన్నట్టు చెప్తాడనమాట. జియా సరే అని చెప్పేసి కూర్చోమని చెప్పేసి తనకి డ్రింక్ ఇస్తుందనమాట. అక్కడ ప్లేట్‌లో 5 చిన్న గ్లాసెస్ ఉంటాయి డ్రింక్స్. తనేమో థర్డ్‌ది పిక్ చేసుకుంటాడు. "అదేంటి నువ్వెప్పుడు రైట్ నుండి కదా స్టార్ట్ చేసావు. థర్డ్‌ది పిక్ చేసుకున్నావంటే" "అలవాట్లు చేంజ్ అవుతూ ఉంటాయిలే" అన్నట్టు రాన్ కవర్ చేస్తాడు. పైగా టింగ్ డాంగ్ చిన్నగా తాగుతాడనమాట. రాన్ ఒకేసారి ఆ గ్లాస్‌లో తాగేయడం వల్ల, "అదేంటి నువ్వు చిన్నగా తాగుతావు కదా! ఒకేసారి అలా తాగేసావంటే" దానికేం ఆన్సర్ చెప్పకుండా సైలెంట్‌గా ఉంటాడు.
తను లేచి, "ఏంటి ఈ మధ్య చాలా కోపంగా ఉన్నావంట ఏ విషయం?" అంటే, "నేను స్మోక్ చేసిన ఫోటో ఒకటి మా ఇంట్లో దొరికింది. అదే ఎవరు పంపించారో తెలీదు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. తను సడెన్‌గా గంతేచ్చేసి ఆహ్, గురిపెడుతుందనమాట తనకి. తనకర్థం కాదు రాన్‌కేమైందని చెప్పేసి. "ఏంటి నీకు మ్యారేజ్ అయిన తర్వాత నన్ను మర్చిపోయావు కదా! అందుకే ఇది నీ పనిష్మెంట్" అంటే, "కామెడీ చేయకని" చెప్పేసి దాన్ని నెట్టేస్తాడు. ఎలా ఉంది? భయపడ్డావా? అంటే, నేనేం భయపడలేదులే అన్నట్టు అంటాడనమాట. సరే నేను బాత్ చేసొస్తా అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయి బాత్ టబ్‌లో బాత్ చేస్తూ మాట్లాడుతూ ఉంటుందనమాట. ఎవరు చేసుంటారు ఆ పని? ఎవరు నీ ఫోటో లీక్ చేసుంటారని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తను లోపలికి వెళ్ళిందని చెప్పేసి ఆ రూమ్ అంతా సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఇదే మంచి ఛాన్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తూ తనతో మాట్లాడుతూ వెళ్ళిపోతాడనమాట రూమ్ నుండి. తను స్నానం చేసి వచ్చేసేసరికి అక్కడ కనిపించడు, వెళ్ళిపోయి ఉంటాడు ఆల్రెడీ. నెక్స్ట్ సీన్‌లో మనకి మిస్ జియాంగ్‌ని చూపిస్తారనమాట. మిస్ జియాంగ్ ఇంకా తను హావ్‌ని ఇప్పుడు తనతో పాటు పెట్టుకుంది కదా! పక్కన ఎక్కడికి వెళ్తే అక్కడికి సెక్రటరీలా. సో, ఇద్దరు తను ఒక బార్‌కొస్తుంది ఏదో పని మీద. అప్పుడే అక్కడికి మిస్టర్ హీ అని చెప్పేసి వేరే ఫార్మా కంపెనీ అతను అక్కడికొస్తాడు. సో, రాగానే మీకోసమే వెయిట్ చేస్తున్నా అని చెప్పేసి సంథింగ్ ఏదో తనకు కావాల్సింది మాట్లాడుతూ ఉంటుందనమాట. ఏవో మెడిసిన్స్ కావాలి. మీ నుండి అది బై చేద్దాం అనుకుంటున్నానంటే, మీకు తెలుసు కదా! మిస్టర్ హీ ఇలా చెప్తాడు. మీకు తెలుసు కదా! మనవి అపోజిట్ కాంపిటీటర్ కంపెనీస్ అని చెప్పేసి అలా అలా ఇస్తాం. సో, మాకు ప్రాఫిట్ లేనిదే మేమేది చేయం. మాకిది కావాలంటే అది అడగడం మరీ ఆహ్, ఎక్కువ. మనం కూర్చొని మాట్లాడుకుందామంటే, మీ అమ్మాయిలు బిజినెస్ ఎలా చేస్తారో నాకు బాగా తెలుసు. మా అబ్బాయిలు కష్టపడి పైకొస్తే మీరు మాత్రం సింపుల్ ట్రిక్‌తో బిజినెస్‌లోకొచ్చేసి మాతో సమానంగా పోటీ చేస్తున్నారు అన్నట్టు ఇండైరెక్ట్‌గా మీ అమ్మాయిలు అబ్బాయిలతో పడుకొని ఇలా చేస్తున్నారన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట. ఈ మాటలన్నీ విన్నాక హావ్‌కి చాలా అంటే చాలా కోపమొస్తూ ఉంటుంది మిస్ జియాంగ్ అలా అంటూ ఉండేసరికి. సో, మిసెస్ జియాంగ్ అక్కడ పక్కనే నార్మల్‌గా డ్రింక్ చేద్దామని చెప్పేసి ఆ గ్లాస్ పట్టుకున్నా కూడా తిను తన చేయి పట్టుకుంటాడు. నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉన్న మిస్టర్ హీ అసలు వినడనమాట. ఇక హావ్‌కి కోపమొచ్చేసి ఏం చేస్తాడంటే అక్కడ పక్కనే ఆహ్, ఒకతని ప్లేట్‌లో అక్కడ వెయిటర్ ప్లేట్‌లో ఒక గ్లాస్ ఆఫ్ వైన్ తీసుకొని అది తల మీద పోసేస్తాడు. మిస్టర్ హిక్స్ చాలా కోపమొచ్చేసి ఆమెను తిడుతూ ఉంటే, "మీకు ఓన్లీ ఇంకొక బాటిల్‌లో వైన్ అంతా కింద పోసేసి ఆ బాటిల్ పట్టుకొని చూయించి, మీకు ఓన్లీ 5 సెకండ్స్ ఇస్తున్నాను. ఇక్కడ నుండి వెళ్ళిపోకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదని" చెప్పేసి కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడనమాట. మిస్టర్ హీ ఇక భయపడి పారిపోతాడు. సో, పారిపోగానే మళ్ళీ భయపడతాడు. ఎందుకంటే మిస్ జియాంగ్ చెప్పకుండానే ఇలా చేశాడు కదా! లాస్ట్ టైమ్ చెప్పకుండా కొట్టాడని చెప్పేసి, ఇలా చేయొద్దని చెప్పినా చేశాడని చెప్పి, "సారీ నేను కావాలని చేయలేదంటే, మిస్ జియాంగ్ ఇట్స్ ఓకే. నీ ప్లేస్‌లో నేనున్నా అలానే చేసేదాన్ని. అసలు నీ ప్లేస్‌లో ఏంటి నువ్వు చేయకపోయుంటే నేను అదే చేసుండేదాన్ని అతన్ని" అన్నట్టు తను క్లియర్‌గా చెప్పేసి, "నువ్విక్కడ కూర్చో మనిద్దరం డ్రింక్ చేద్దాం" అన్నట్టు హావ్‌తో చెప్తుంది. అలా ఇక ఇద్దరు డ్రింక్ చేస్తూ ఉంటారనమాట. డ్రింక్ చేసి బయటికి రాగానే తనకి అంబ్రెల్లా వచ్చేసి మీరిక్కడే వెయిట్ చేయండి. నేను వెళ్లి కార్ తీసుకొస్తా అన్నట్టు హావ్ చెప్తాడు. సో, తనక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎంతసేపటికి హావ్ రాడనమాట. ఏంటి ఇంతసేపు రావట్లేదా అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది మిస్ జియాంగ్. చాలా సేపటి తర్వాత ఏదో చెక్క బండి ఒకటి తీసుకొస్తాడనమాట రిక్షాలాగా. "అదేంటి తీసుకొచ్చావు" అంటే, "కార్ బ్రేక్ డౌన్ ఉంది. పని చేయట్లేదు. ఇక వేరే ఆప్షన్ లేక సో, మిమ్మల్ని తీసుకెళ్దామని చెప్పేసి తీసుకొచ్చాను. మీరిక్కడ కూర్చోండి. మీరేం వర్రీ అవ్వద్దు. నేను తీసుకెళ్తా మిమ్మల్ని సేఫ్‌గా" అన్నట్టు తను చెప్తాడనమాట. మిస్ జియాంగ్ సరే అని చెప్పేసి ఆ బండెక్కి కూర్చుంటుంది. సో, తను తన బండిలో తీసుకువెళ్తూ ఉంటే తను చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుందనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే హావ్ కూడా మిస్ జాంగ్‌ని తీసుకెళ్ళడం చాలా ఇష్టపడతాడు. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.